ఇక్కడ మేము కూర్చున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 2022లో యూజీ స్టూడెంట్స్ అందరికీ 100% అకామిడేషన్ ఇస్తామని చెప్పినందుకు మేము అపోర్ట్ చేసిన ప్రొటెస్ట్ని ముగించుకున్నాం. ఈరోజు ఏమంటున్నారు, ఓన్లీ ఇంత కెపాసిటీ వరకు మాత్రమే మేము అకామిడేషన్ ఇస్తామన్నందుకు మేము ఇక్కడ మాకు టోటల్ హాస్టల్ అకామిడేషన్ మొత్తం 100% యూజీ మెంబర్స్కి కావాలని మేము ఇక్కడ కూర్చున్నాం. యాక్చువల్లీ మా పాయింట్ ఏంటి అంటే, అప్పుడు పీజీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా పీజీ వాళ్ళు ఉన్నారు, మీకు ఏంటి ఇప్పుడు ప్రాబ్లం అనేసి అంటే, అప్పుడు ఉన్న యూజీ స్ట్రెంత్ చాలా తక్కువ ఉండే. సో అప్పుడు మేము పీజీ వాళ్ళకు ఒక ఫ్లోర్ ఖాళీ ఉన్నందుకు పీజీ వాళ్ళు అక్కడ అకామిడేషన్ తీసుకున్నారు, ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడు వచ్చిన యూజీ స్ట్రెంత్ ఎక్కువ ఉంది. అలాంటప్పుడు 100% యూజీకే ఇస్తా అన్న వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఫస్ట్ యూజీ వాళ్ళకి హాస్టల్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు అబౌవ్ 60 కిలోమీటర్స్ అని మెన్షన్ చేసిండ్రు. దెన్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నందుకు 170 కిలోమీటర్స్కి మార్చిండ్రా? దానికి ఆన్సర్ కావాలి మాకు. ఇప్పుడు అప్లికేషన్లో మెన్షన్ చేయాలి కదా, ఈ కెపాసిటీ వరకే మీకు అకామిడేషన్ ఉంది అని. మీకు అకామిడేషన్ ఫెసిలిటీ ఉన్నందుకే కదా ఇక్కడ వరకు అందరు వచ్చింది. లేకపోతే ఎవరు డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి డిగ్రీ కాలేజెస్ లేవా? ఇక్కడ ఒక పేరు ఒక హోదా ఉన్నందుకే కదా ఇక్కడ అకామిడేషన్ ఫెసిలిటీ ఉన్నది అన్నందుకే కదా అందరు ఇక్కడికి వచ్చింది. మరి అలాంటప్పుడు వాళ్ళు అప్లికేషన్లో మెన్షన్ చేయాలి కదా. ఆశ పెట్టుకొని అప్లికేషన్ మేము ఫిలప్ చేసుకున్న తర్వాత మేము ఇంతమందికే ఇస్తాం, మీకు ఇవ్వము అంటే మేము ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నది ఎందుకు మరి? అంతే కదా. సో ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నది ఎందుకంటే, మీరు అప్పుడు కూడా సేమ్ ఇలానే రిపీట్ అయింది. అది యాక్చువల్లీ బిల్డింగ్ కట్టించింది యూజీ వాళ్ళ కోసం. బట్ అప్పుడు ఏమన్నారు, సగం పీజీ సగం యూజీ అని అన్నారు. అప్పుడు మేము ప్రొటెస్ట్ స్టార్ట్ చేసినాం, 10 days చేశాక అప్పుడున్న వాళ్ళు హయ్యర్ ఆఫీషియల్స్ ఏమన్నారు, 50-50 అన్నందుకు 10 days తర్వాత అయినా కూడా మేము ప్రొటెస్ట్ ముగించకుండా మళ్ళీ ఎక్స్ట్రా 9 days చేస్తే అప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఓరల్గా ఇచ్చిండ్రు. ఇది 3 days అయింది. యాక్చువల్లీ 2022లో కూడా సేమ్ హాస్టల్ కోసం ఇదే ప్రొటెస్ట్ రిపీట్ అయింది. అప్పుడు ఏమైంది అంటే 50 పీజీ 50 యూజీ అని వాళ్ళు ఒక జియో పాస్ చేశారు. దానికి మేము ఒప్పుకోకుండా ఎక్స్ట్రా 10 days ఫైట్ చేస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన సబితా మేడం గారు 100% ఓన్లీ యూజీ వాళ్ళకే అని చెప్పేసి ఓరల్గా పాస్ చేశారు. సో అప్పుడు మేము ఓకే అనేసి మేము ఇప్పుడు ఉన్నాం. బట్ ఇప్పుడు 100% యూజీ అన్నప్పుడు పీజీ వాళ్ళకి అకామిడేషన్ ఇక్కడ ఉంది, అలాంటప్పుడు మీకు లేదు అని, యూజీ వాళ్ళకి సరిపోవట్లే అని సగం మందికి ఇస్తున్నారు. యాక్చువల్లీ టోటల్గా యూజీ వాళ్ళు అప్లికేషన్ పెట్టింది 217 members. అందులో నుంచి ఓన్లీ 110 members మాత్రమే ఇప్పుడు సెకండ్ ఇయర్స్ వాళ్ళకి ఇచ్చారు. ఇదేంటి మేము అప్లికేషన్ పెట్టింది ఇంతమంది కదా అని అంటే ఎక్స్ట్రా 30 members ఇచ్చారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు 100% యూజీ వాళ్ళకి అన్నప్పుడు పీజీ వాళ్ళు ఉన్నందుకే కదా ఇప్పుడు యూజీ వాళ్ళకి సరిపోవట్లేదు. మరి అలాంటప్పుడు పీజీ వాళ్ళకు ఆల్రెడీ ఓయూలో అకామిడేషన్ ఉంది, మరి పీజీ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి కదా యూజీ వాళ్ళకి సరిపోయినప్పుడు. అట్లాంటి ఏదన్నా ఒక సోర్స్ మాకు ఫైండ్ అవుట్ చేసి ఇవ్వాలి కదా. అలాంటిదేం ఆలోచించకుండా మీకు మేము ఇవ్వము, ఇది జరగని పని అని అంటే, ఇక్కడ మేము 3 days నుంచి ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు స్పందించకపోయేసరికి ఈరోజు మేము రోడ్ మీదకి వెళ్ళినాం. రోడ్ మీదకి వెళ్తే పోలీసు హయ్యర్ ఆఫీషియల్స్ వచ్చి మీరు అక్కడికి వెళ్తే మీ మీద కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఇక్కడ చేస్తేమో పట్టించుకోవట్లేదు, బయటికి వెళ్తేమో బెదిరిస్తున్నారు. అలాంటప్పుడు మాకు ఎక్కడ ఏం అడిగినా ఇంతే ఉంది. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే, ఈరోజు రానేలేదు ప్రిన్సిపల్ సార్, ఎవరితో మేము మాట్లాడదాం, అది నెక్స్ట్ డేకి ఎక్స్టెండ్ అవుతుంది. వాళ్ళు ఏం స్పందించకపోతేనే కదా ఎక్స్టెండ్ అవుతుంది ప్రొటెస్ట్. వాళ్ళు ఏదైనా ఒక సొల్యూషన్ చెప్తే మేమెందుకు ఇక్కడ కూర్చుంటాం? అక్కడ లాస్ అయ్యేది మాకే కదా. మేము ఇక్కడ కూర్చుంటే వాళ్ళు వచ్చి మాకు అక్కడ సబ్జెక్ట్ చెప్పకపోతే వాళ్ళకేం లేదు, వాళ్ళకి శాలరీ వస్తుంది ఎవ్రీ మంత్. బట్ లాస్ అయ్యేది, నష్టపోయేది మేమే కదా. మరి అలాంటప్పుడు ఏదో ఒక సొల్యూషన్ అయితే వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఇవ్వాలి కదా. ఇప్పుడు మేము లాస్ట్కి చెప్పొచ్చేది ఏంటంటే, మీరు డిమాండ్ చేసేది ఏంటి అంటే, మీరు ఆల్రెడీ మాకు పాస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మాకు ఆల్రెడీ చెప్పారు 100% యూజీ వాళ్ళకే అని. అందుకే మేము అప్పుడు ప్రొటెస్ట్ విరమించుకున్నాం, లేకపోతే అది కంటిన్యూ అయ్యేది. అప్పుడు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ పీజీ వాళ్ళు, సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఇయర్ వాళ్ళు, దెన్ ఫైనల్ ఇయర్స్. అప్పుడు పైన సెకండ్ ఇంకా థర్డ్ ఫ్లోర్లో యూజీ వాళ్ళకు అకామిడేషన్ సరిపోయినందుకు, ఫస్ట్ ఫ్లోర్ ఖాళీ ఉన్నందుకు మాత్రమే పీజీ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు యూజీ వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ అయినప్పుడు పీజీ వాళ్ళు ఆటోమేటిక్గా ఓయూకి వెళ్ళిపోవాలి. అది మేము డిమాండ్ చేస్తూ ఉంటే మేము ప్రొటెస్ట్ ఆపేది లేదు.